అందుకని మనం మీడియాను వదిలేద్దాం. శ్రీశ్రీ చెప్పిండు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పుత్రికలు ఆకుల దినపత్రికలు అన్నాడు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి. జర్నలిజం కూడా ఏమైంది? జర్నలిజం హాస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫిటింగ్ జాబ్. హిందూ మందు వినోదాల ఉద్యోగమై అంతకుమించి లేదు కదా. కాబట్టి ప్రజలను గుర్తుకు ఎందుకు అవుతుంది? మీడియా అంటే ఏముండాలంటే, మీడియా షుడ్ బి వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్, సోల్ ఆఫ్ ది సోల్లెస్, సై ఆఫ్ ది అప్రెస్. అనగారిన ప్రజలు నిట్టూరు, అనగారిన ప్రజలు ఆహట్ అయి ఉండాలి. వస్తుందా? లేదు కదా. ఇప్పుడు మనం చేద్దాం ఆ పని. సోషల్ మీడియానే మన ఇంటున్నది, అదంతా అన్సోషల్ మీడియా. మన ఇంట మొత్తం సోషల్ మీడియా ఉంది కదా, మనం ఎందుకు బాధపడాలి? అన్సోషల్ మీడియా మన ఇంటి ఉండదు, సోషల్ మీడియా ఉంది. మనం గట్టిగా దీన్ని సంతోషపడతాము. అయితే మిత్రులారా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా తెలియనాడు కదా, ఆ దుగ్గపల్లి చేస్తున్నాడు. మైపాల్ రావాలి నువ్వు. మైపాల్కి తెలియదు పాపము. మైపాల్ ఏమో రోజు పొద్దున్నే పాఠాలు చెప్తున్నాడు. తూర్పున సూర్యుడు ఉదయించి నువ్వు తూర్పున సూర్యుడు ఉదయించరని. తూర్పున సూర్యుడు ఉదయిస్తే ఊపుకుంటారా? జ్ఞానం కలిగిస్తే ఊపుకుంటారా? జైలు పెడతారు. రెండు 4 గంటల పాఠాలు చెప్తే జైలు పెడతారు. 2 4 అన్నందుకు జైలు నోళ్ళు తెరుస్తాయి, 3 గుండ్రాలు చెప్తారు. పట్టుకపోయారు కదండి. రాత్రి దాకా వస్తే తెల్లారి దాకా వస్తుంది. ఇంకా మీడియా ఉంది కాబట్టి, నేను సోషల్ మీడియా ఉంది కాబట్టి బయట పెట్టింది, లేకపోతే పెట్టకపోదు.